ఇప్పుడు బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లైపల్లి కాలువ, ఈ 3 కాలువలు సుమారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ల కోసం సుమారు 500 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్కి రోడ్ బ్లాక్ అవుతోంది. మీరు ఆ ల్యాండ్ అక్విజిషన్ మీద ఫోకస్ చేసి హనుమంతరావు గారు, సూర్యాపేట కలెక్టర్ తేజాస్ గారు, తుంగతుర్తిలో కూడా ఈ బునాదిగాని కాలువకి కొంత ల్యాండ్ అక్విజిషన్ డ్యూ ఉంది. ఇలా గారు, ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ సూర్యాపేట్, వేర్ ఎవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ఇన్వాల్వ్డ్, కొంత మనం రైతులను ఇబ్బంది పెట్టకుండా కొంత రీజనబుల్ రేట్లో మ్యూచువల్ కన్సెంట్తో చేయండి. బట్ తప్పనిసరిగా స్పీడ్గా చేయండి. ఓకే, సరే. పెండింగ్ ల్యాండ్ అక్విజిషన్ ఆల్సో వి విల్ క్లియర్ ఇట్. కిరణ్ అంటే నాకు ఇచ్చేసి టోకెన్ నెంబర్ ఇచ్చేస్తా. ఎమ్మెల్సీ సత్యం గారు, దయచేసి అందరూ 3-4 నిమిషాల కంటే ఎక్కువ, ఎందుకంటే 4:30కి బయలుదేరాలి. మీరు చెప్పిన విషయాలు అన్నీ రాసుకుంటున్నాం. తప్పనిసరిగా అన్నిటికీ ఏది రీజనబుల్ వయబుల్ చేయగలతో తప్పనిసరి చేస్తా అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా. సత్యం గారు 3-4 నిమిషాలు సబ్జెక్ట్ మీద. ఉమ్మడి నల్గొండ జిల్లా నీటిపారుదల అదేవిధంగా పౌర సరఫరాల శాఖల సమీక్ష సందర్భంగా పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకరెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికారులు, అదేవిధంగా పత్రికా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి నిజంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహుశా ఈ 10 నెలల కాలంలో 2-3 సందర్భాల్లో ప్రాజెక్టుల మీద సమీక్ష జరిగింది. సరే, ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనగానే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, అదేవిధంగా కరువు కాటకాలతో నిలవైనటువంటి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల కోసం దశాబ్దాలుగా మనం అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి నల్లగొండ జిల్లా. మరి దానిలో భాగంగానే ఎస్ఎల్బిసి టన్నలు, డిండి ఎత్తిపోతల పథకం, మరి బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టులు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు మనకు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా 10 సంవత్సరాల కాలంలో నల్లగొండ జిల్లా తీవ్ర అన్యాయంగా మరి మన ప్రాజెక్టులన్నీ కూడా మరి నత్తనడక సాగడం మూలంగా ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పోలేకపోయింది. సరే, ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం సరే సీరియస్గా ఈ నల్లగొండ జిల్లా విషయంలో ప్రాజెక్టుల మీద సమీక్ష చేయడం నేను హృదయపూర్వకంగా జిల్లా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి మా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, 1 ఎకరం కూడా సాగునీరు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కనుక ప్రత్యేకంగా నల్లగొండ జిల్లాలో ఆ 2 నియోజకవర్గం సంబంధించినటువంటి డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి అదేవిధంగా శివనగూడెం ప్రాజెక్టు నుండి సమస్త నారాయణపురం చౌటుప్పల వరకు మరి ఒక లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే ముఖ్యంగా రాచకొండ పరిధిలో పూర్తిగా చౌటుప్పల నారాయణపురానికి కూడా సాగునీరు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నుండి మరి కిష్టాపురం వరకు ఆనాడు కాలువ ఉన్నది, కాలువ పొడిగిస్తే 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని వెంటనే అలైన్మెంట్ చేసి భూసేకరణ పూర్తి జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మా వైపు నల్లగొండ, ఈ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ప్రాజెక్టుల వైపు సాధన జరుగుతూ ఉంటే ఈ మునుగోడు ప్రాంతంలో మరి ఫార్మా కంపెనీలు, ఇప్పుడు ఇదే కిష్టాపురంలో ఫార్మా కంపెనీలు మరి విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గంలో హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతంగా కనుక అనేక మండలాల్లో ఫార్మా కంపెనీలు రావడం మూలంగా సారవంతమైన నేలాలు రేపు భవిష్యత్తులో పోయి ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నడుస్తూ ఉంటే ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వొద్దని సందర్భంగా నేను వేదిక ద్వారా మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పౌర సరఫరాల విషయంలో సరే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు రోజు దినదిన గండంగా రోజు
చాలా ఇబ్బంది పడతా ఉండ్రు. అందువల్ల ఇలా ట్రాన్స్పోర్టు లారీల కొరత ఏర్పడతా ఉంది. తీవ్రంగా రైతులు ఇబ్బంది పడతా ఉండ్రు. తడిసిన ధాన్యం పేరుతోని, తాలు పేరుతోని మరి మిల్లర్లు 2 కిలోలు 5 కిలోలు మరి కోతలు కోస్తా ఉండ్రు. రైతులు తీవ్ర ఇబ్బందులు గురైతురు కనుక కొద్దిగా దానికి సంబంధించిన అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, నల్లగొండ జిల్లాలో ఈ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అని భావిస్తూ నేను ముగిస్తున్నాను. ఓకే, చౌహాన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సివిల్ సప్లైస్, ఇది లారీల విషయము, అది ఆ విషయం మాట్లాడండి. ఇటు మైక్ ఇవ్వడమ్మా. నమస్కారం సార్, సబ్కు నమస్కారం. ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి 3 నిమిషాలు కూడా నోట్ చేసాం. కానీ ఇప్పుడే మేము కలెక్టర్ గారు 3-4 సెంటర్ తిరిగి రావడం జరిగింది. జనరల్గా 3 సమస్య నోటీస్కి వస్తున్నాయి, లారీది, గనీ బ్యాగ్ది మరియు తాలూ తరుగుది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గనీ బ్యాగ్ది మా దగ్గర మొత్తం స్టాటిస్టిక్స్ ఉన్నది. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య లేదు సార్. 1 లక్ష పైన గనీ బ్యాగ్ మనకు రిజర్వ్లో ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, లారీ విషయంలో కూడా దయచేసి మేము చెప్తున్నాం మీకు దట్ కొన్ని చోట్ల సెంటర్లో వెళ్ళేటప్పుడు లారీ వెయిటింగ్లో ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది 2 డేస్ నుంచి, దట్ ఆర్టీఓ ఎస్పీ గారికి మద్దతు తీసుకొని సఫిషియంట్ లారీ ఇవ్వాలని, అది కూడా మేము చేస్తాము. తాలు తరుగు గురించి కూడా ఇవాళ కఠినమైన ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో అందరితో మీ వైపు నుంచి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంటాము, ఫార్మర్స్కి చెప్పండి కొంచెం క్లీనింగ్ తీసుకొని రావాలి. దాంట్లో సగం 10%, 15% తాలు తరుగు ఉంటే సో అప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ మేము ఎట్లయినా సరే ఈ జిల్లాలో 6 ప్యాడీ క్లీనర్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ పెట్టడం జరిగింది. నేను ఇవాళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఇక్కడెక్కడైతే తలుగు తరుగు ఎక్కువ వస్తుంది అవసరం ఉంటే క్లీనర్ తరనిచ్చి మన కాస్ట్ మీద క్లీన్ చేసి మిల్లర్ దగ్గర కట్టడి లేకుండా చేస్తాం. కొనుగోలు కేంద్రాల కాడ తూకం వేసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాం. పెంచి చాలా మిల్లర్స్ తూకం వేసిన తర్వాత కట్ చేస్తా ఉంది. నేను దాంట్లో ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ టీం పంపిస్తే చెక్ చేయించుకొని రేపటి వరకు యాక్షన్ తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎనీవే ఎమ్మెల్సీ గారు, మీరు చెప్పిన అమూల్యమైన సూచనల మేరకు సివిల్ సప్లై శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఈ కొనుగోలు విషయంలో దయచేసి ఏ రోజుకు ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా భారీ ఎక్సర్సైజ్. ఇది 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 20 రోజుల్లో కొనుగోలు చేయాలి, 9-10 వేల కొనుగోలు కేంద్రాల్లో. సో ఎక్కడన్నా కొన్ని లోపాలు జరుగుతున్నాయి, మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి, ఎక్కడైనా లారీ వస్తలేవంటే మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యింది. ఆ విషయంలో మీ అందరి సహాయం కూడా నేను కోరుతున్నాను. బాలు నాయక్ గారు మాట్లాడండి. సభకు నమస్కారం. అందుకే సార్ 3 నిమిషాలు చెప్పాడు, కానీ అందరి పేర్లు చెప్తే నాకు 1 నిమిషం పోతుంది కాబట్టి సభకు నమస్కారం. వేదిక ఉన్న పెద్దలందరికీ, అధికారులందరికీ నమస్కారం. నేను నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను. గౌరవ మంత్రి గారు ఇంతకు ముందు చాలా విషయాలు మాట్లాడుతూ ఏదైతే ఏదోల నుంచి డిండికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తయినటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మనకున్నటువంటి 20 రిజర్వాయర్, అదేవిధంగా ఎర్రంపల్లి గోకారం రిజర్వాయరు పూర్తయితే తప్ప కింది నల్గొండ జిల్లాకు నీళ్లు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 2 రిజర్వాయర్లు టెండర్ పూర్తయినాయి, ల్యాండ్ అక్వైజిషన్ టోకన్లు కూడా ఉన్నాయి. దయచేసి వీటి మీద జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారితో, వాళ్ళ జేసీ తోటి, ఆర్డీఓ తోటి నేను రివ్యూ కూడా చేసినాను. కాబట్టి గౌరవ మంత్రి గారు ఆ యొక్క రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్వైజిషన్ డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బాలు, ల్యాండ్ అక్విజిషన్ కి అవార్డు పాస్ అయ్యి టోకెన్ అవార్డు టోకెన్ నెంబర్స్ కూడా ఉంది సార్, తమరు పంపుతాను నేను. సార్, ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ల్యాండ్ అక్విజిషన్ కి పేమెంట్ డ్యూ అని చెప్తున్నారో ఆ టోకెన్ నెంబర్ నాకే ఇవ్వండి. ఓకే ఓకే ఓకే. రెండవది చింతపల్లి రిజర్వాయర్, కృష్ణంపల్లి రిజర్వాయర్కి సంబంధించి కూడా అదే ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా
ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించి నక్కలగండి రిజర్వాయర్కి మనం అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికే ఆడ ఫారెస్ట్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా దగ్గర పడ్డది. దయచేసి ఆ షట్టర్ల వరకు పూర్తి చేయగలిగితే మనం వర్షాధార నీటితోటి ఆ రిజర్వాయర్ నింపుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. నక్కలగండి డిండికి సంబంధించి మేము ఆ షట్టర్ కంప్లీట్ చేయాలి సార్. ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్ చేపించేసి ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ దగ్గరికి వచ్చేసి అనుకుంటాను. సార్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ పర్వేష్ పోర్టల్ సార్. దాంట్లో 2 ఫేజ్ ఉండే. ఒకటి వాటికి క్లియరెన్స్ వచ్చింది. 181 హెక్టేర్స్ ల్యాండ్ కూడా మేము ఇచ్చేసాము క్యాంపా కింద. ఇది ఒకటి ఎమ్మెల్యే గారు మాట్లాడింది, అది పర్వేష్ పోర్టల్లో స్టేజ్ 2. పర్వేష్? ఎస్ సార్, MOEFCCD సార్, ఫారెస్ట్ ఇన్ ఢిల్లీ ఇస్ ఇట్? సో యూ రాహుల్ గారు ఈ వివరాలు రాసుకొని మీరు అది ఫాలోఅప్ చేయండి. ఓకే, ఇది నక్కలగండి దాన్ని మనం గతంలో కూడా హామీ ఇచ్చినాం. ఇది నోట్ చేసుకొని ప్లీజ్ సీ హౌ యూ కెన్ డూ ఇట్. అదేవిధంగా పెళ్లిపాగల రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు మన ఎస్ఎల్బీసీ భాగంలో పెళ్లిపాగల రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకోవాల్సిన అత్యంత ప్రాధాన్యమైనటువంటి రిజర్వాయర్ కాబట్టి అది ఇప్పటికే ఫైనాన్స్లో పెండింగ్ ఉంది సార్. మీ తమ దృష్టి కూడా నేను తీసుకొచ్చినాను. ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి ఆ పెళ్లిపాగల రిజర్వాయర్కి మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాను పెళ్లిపాగలకు సంబంధించి. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పొగిళ్ళ కావచ్చు, కంబాలపల్లి కావచ్చు, అంబాభవాని కావచ్చు, అదేవిధంగా ఏకేబీఆర్ కావచ్చు, పెద్దగట్టు కావచ్చు, వీటిలో 3 ఫారెస్ట్కు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి కూడా క్లియరెన్స్ కోసం దగ్గర పడ్డాయి సార్. కానీ 2 రిజర్వాయర్ ఏదైతే ఏకేబీఆర్ది తర్వాత అంబాభవాని ఈ 2 యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు బహుశా నాకు తెలిసి ఏఎంఆర్పీకి సంబంధించి ఏకేబీఆర్కి సంబంధించి మే నెల వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అది జూన్లో మీ చేతుల మీదుగా నీరు విడుదల చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దాంతోపాటుగా పెద్ద మనగాలకు సంబంధించిన అంబాభవాని రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనులు స్టార్ట్ అయినాయి. దానితో కూడా త్వరతోగిన పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మిగిలిపోయినటువంటి ఏదైతే కంబాలపల్లి అదేవిధంగా పొగిళ్ళ పెద్దగట్టుకు సంబంధించి చిన్న చిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పంపినారు. అవి కూడా దయచేసి కలెక్టర్ గారు నోట్ చేసుకొని ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధించి 3 ఇప్పించి ఆల్రెడీ మంజూరు అయినటువంటి సార్ ఇవి ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఉన్నాయి. బాలు సార్, జిల్లా కలెక్టర్ గారు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ you personally take it up, ma'am. You speak to the principal chief conservator here. If it doesn't get done, if it's anything to do with Delhi, let us know. We'll you can please discuss with Rahul Bojja. సార్ మా సబ్మిషన్ ఏంటంటే లెస్ దెన్ 76 ట్రీ ఫెల్లింగ్ ఆర్ ఏరియా లెస్ దెన్ 1 హెక్టేర్ కెన్ బి డన్ ఇన్ పార్ట్ సార్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళు ప్రతిసారి మీరు ప్యాకేజ్ కాకుండా ఒకటే ప్యాకేజ్గా చూపెట్టాలి. మేమేం చెప్తున్నామంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ టు గో టు పర్వేష్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 76 ట్రీస్ ఆర్ 1 హెక్టేర్, విచ్ ఈస్ ద కేస్ ఇన్ పొగిలా అండ్ కంబాల్పల్లి సార్. సరే ఫారెస్ట్ రాహుల్, కెన్ యూ జస్ట్ డైరెక్ట్లీ డీల్ విత్ ఇట్ ప్లీజ్? కలెక్టర్ గారు, మీరు మా ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ విషయాలు ఈ ఫారెస్ట్ విషయం మాట్లాడండి. మీరు డిఎఫ్ఓ గారితో పిలిపించి ఒకసారి రివ్యూ చేయమని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. సార్ అకౌంట్ హెడ్ ఒకటి తప్పు పడింది. ఓకే, తర్వాత ఏదైతే సార్ నక్కలగండికి సంబంధించి సార్ అకౌంట్ నెంబర్ ఏదో తప్పుపడి వాళ్ళ డబ్బులు రిలీజ్ గారు సార్. నక్కలగండి అంటే మన డిండి రిజర్వాయర్ సంబంధించి కలెక్టర్ గారి నోటీస్లో కూడా ఉంది, ఫైనాన్స్లో ఉంది. చెప్పండి. అమౌంట్ శాంక్షన్ అయి ఉంది సార్, బట్ ఇట్ ఈస్ నాట్ అండర్ ది హెడ్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ విత్డ్రాన్. ఇట్ ఈస్ పుట్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని. ఆ హెడ్ మాత్రం మార్చేయాలి సార్, డబ్బు ఉన్నాయి అందులో. ఎస్ సార్, మేము తమరికి లెటర్ కూడా రాసి ఉన్నాము. అదేవిధంగా గాజుపేట, చిత్ర్యాల, రామనోలి బండ ఈ 2 కూడా మంత్రి గారు, గౌరవ మంత్రి గారు మరి ప్రామిస్ చేసి ఉన్నారు. అవి ఇస్తామని చెప్పి అధికారులు కూడా సర్వే చేయడానికి ఆదేశాలు కూడా ఇవి కూడా మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారు కోరుతుంటూ మరి ఆఖరిగా 1 నిమిషంలో ఏదైతే ప్యాడీకి సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో డిండికి సంబంధించిన ప్రాజెక్ట్ కింద లేటుగా పంట వచ్చింది. ఆ పంట రాకముందే మా దగ్గర ఉన్నటువంటి మిల్లర్స్ అందరూ కూడా సరే గౌరవ మండలి చైర్మన్ గారు, మా మంత్రి వెంకరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాడీ వాళ్ళందరూ కనగలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అక్కడ ప్యాడీని తీసుకొచ్చి ఫుల్ చేసినారు. ఇప్పుడు మిల్లర్స్ ఏమంటున్నారంటే మా స్టాక్ మాకు ఇచ్చిన టార్గెట్ అయిపోయింది కాబట్టి మా దగ్గర ఇబ్బంది అవుతున్న మాట చెప్తా ఉన్నారు. దయచేసి గౌరవ మంత్రి గారిని, ఎండి గారిని ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్స్ అందరూ కూడా ఆదేశించి మళ్ళీ మీరు మిర్యాడకు పంపితే లేకపోతే మా వాళ్ళని కనగలకు పంపితే
చాలా సంవత్సరాలు మేము ఇక్కడ వచ్చి ఇబ్బంది పడ్డాం. ఆ పని చేయకుండా దయచేసి మా మిల్లర్కి ఇంకా టార్గెట్ పెంచి ఆ ప్యాడ్ కొనుగోలు చేయడానికి ఆదేశాలని గౌరవ మంత్రి గారిని ఎండి గారిని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ నమస్కారం అండి. ఆల్రెడీ 2 days క్రితం డబల్ కెపాసిటీ వరకు పేడీ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా ఆదేశాలు వచ్చాయి. ఆల్రెడీ 200% కెపాసిటీలో మీ దగ్గర ఉన్న మిల్లర్స్ అంతా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మేము ఆల్మోస్ట్ 1 వారం క్రితం నుంచి చేస్తున్నాం సార్. మీ దగ్గరే వెంకట సాయి అనేది ఒక మిల్లర్ మేము చేయలేమనేది చివరి మూమెంట్లో చేతులేసేసారు. మేము కేటాయించినా కూడా. సో సార్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ కేపబుల్. ఇప్పుడు బాలు గారు ఎవరు పిల్లలకు ఎంత ధాన్యం అందిస్తారు? ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ సార్ అనిల్ రెడ్డి గారు 3 minutes బికాజ్ యూ కేమ్ లేట్. పెద్దలు మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అట్లే పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు మరి అధికారులు అందరికీ నమస్కరిస్తూ, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కరిస్తూ, అన్న ఒకటి అయితే మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. మీరు ఇట్లా రివ్యూస్ పెడుతూ అంతకుముందు ఎప్పుడు ఏ మంత్రి కూడా ఎక్కడ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూలు పెట్టుకున్నట్టయితే మేము చూడలేదు. నిన్న వరంగల్ పోయినరు, మొన్న అంతకుముందు మహబూబ్ నగర్ కూడా పోయినరు. ఇట్లా ఎక్కడిదక్కడ రివ్యూలు పెట్టుకొని అధికారులను పిలుస్తూ రైతులను కూడా పిలుస్తూ వాటి అక్కడెక్కడ పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నారన్న, ఇది చాలా గొప్ప విషయం అన్న. రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ అన్న. ఒకటి ముఖ్యంగా అంటే ముందు సివిల్ సప్లైస్ మీద మాట్లాడతాను. ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ గారు దాని మీద అయితే డిఫర్ అవుతున్నాను నేను. బేసికలీ వడ్ల కొనుగోలు మీద ఎక్కడ 1 కిలో కటింగ్ కూడా ఎక్కడ అయితలేదు. అదైతే మేము క్లియర్గా చూసినాం. మేము ఎక్కడ రైతులను అడిగినా నాట్ ఏ సింగిల్ కేజీ. ఎర్లియర్ వీ హ్యావ్ సీన్ దాట్ 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు కొట్టిరు. ఎక్కడన్నా పోదాం వడ్ల కొనుగోలు కేంద్రాలల్లో 1 కిలో కూడా దండి కొట్టి కిలో కూడా కటింగ్ చేసేది మాత్రం మేము చూడలేదు. అట్లనే కాక 2వ రోజులనే 2 or 3వ రోజు డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడనో అరకొర ఏడన్నా చిన్న సమస్యలు అక్కడ స్థానికంగా ఏర్పడ్డది ఉండొచ్చు, కానీ పర్టికులర్గా లాస్ట్ 2 crops నుంచి మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పోతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నా. ఇకపోతే మన ఇరిగేషన్ విషయానికి వస్తే మాకు సంబంధించిన భువనగిరి మీద కూడా మీరు వచ్చిర్రు, మా దగ్గర రివ్యూ పెట్టినరు. మా ప్రాంత రైతులైతే ఇక్కడికి కూడా చాలామంది వచ్చిండ్రు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మీరు శాంక్షన్ ఇచ్చిండ్రు. మురికి నీళ్లతోటి వ్యవసాయాలు చేసుకుంటున్నాం మేము. దానికి కూడా అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసినారు, డబ్బులు రాలే. మీరు వచ్చినాక మరి మాకు భువనగిరికే కాదు, భువనగిరు, నకరకెలు, తుంగతుర్తి, మరి మునుగోడు, కొంత భాగం ఆలేరు కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం అడగడం 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారన్నా. మీరు నిజంగా దానికి చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నాం. ఎప్పుడైతే బునియాది గాని కాలువ శాంక్షన్ అయిందో మా ప్రాంత రైతులైతే చాలా సంతోషపడ్డారన్నా. అయితే ఒకటి అన్న, దీనికి సంబంధించి మీరు మరి కాలువలకు సంబంధించి తక్షణమే ఇక శాంక్షన్ కాగానే ఎప్పుడెప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. మరి మీరు 6 నెలలు అయింది మనం రివ్యూ పెట్టి. అయితే దానికి అడ్డంకి అనేది ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అడ్డం వస్తుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగతిన చేసి మరి తొందరగా మొదలు పెడితే ఇది పర్ఫెక్ట్గా. ఎమ్మెల్యే గారు, ల్యాండ్ ఎక్విజిషన్ మీ బాధ్యత. ఓకే, మీరు రైతుకు ఒప్పియండి, అది మీరు టోకన్ నెంబర్ రేజ్ చేయండి, ఆ పేమెంట్ ఇప్పిస్తాను నేను. ఓకే, మీ కలెక్టర్ కూడా చెప్పినా ల్యాండ్ ఎక్విజిషన్ ఎంబడి చేయించండి. రైట్ అన్న, రైట్. అదే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, హనుమంతరావు గారు కూడా రివ్యూ ఎప్పుడు ఎవ్రీ వీక్ ఐ థింక్ ల్యాండ్ ఎక్విజిషన్స్ మీద మీరు చెప్పినట్టు రివ్యూ కూడా చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ అయిపోతుంది, ఏ కాలువకి ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని కోట్ల రూపాయలు కావాలనేది ముఖ్యంగా అన్న. ఈ 3 కాలువల మీద ల్యాండ్ ఎక్విజిషన్ చేసి త్వరగతిన టెండరింగ్ కూడా అయింది. కాంట్రాక్టర్ త్వరగా స్టార్ట్ చేస్తే కనీసం ఈ సీజన్లో మాకు 2 నెలల టైం దొరుకుతుంది. ఈ 2 ఎందుకంటే వానాకాలం వస్తే మళ్ళీ టైం దొరకదు, ఒక క్రాప్ హాలిడే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. క్రాప్ హాలిడే పెట్టకుంటే ఈ 2 నెలలు అయితే స్టార్ట్ చేసి మళ్ళీ సమ్మర్ మొదలుపెట్టి వితౌట్ క్రాప్ హాలిడేస్ ఈ సంవత్సరంలో 6-7 నెలలు పనిచేయగలుగుతాము. అనిల్ గారు, నేను కూడా శాంక్షన్ చేసినాక ఇన్ని రోజులు డిలే కావడం అసంతోషంగానే ఉన్నా. మీరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మీద ఫోకస్ చేయండి. రైట్, పైసలు ఇప్పించే బాధ్యత మాది. వీఆర్ ఓకే అన్న. ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ డీల్. ఎక్కువ లేట్ అయింది అయితే అనుకుంటలేము, ఎందుకంటే ఈ మాత్రం టెండరింగ్ ప్రాసెస్ శాంక్షన్స్లో అవుతుంది. వీఆర్ ఓకే అన్న. బట్ ఇప్పటి నుంచి డీలే అయితే మాత్రం అయినట్టు అవుతుంది. త్వరగా ఈ కెనాల్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నామన్న. అన్నిటికంటే అన్న 1 minute ఐ టేక్.
బస్వాపురం మీరు బునియాదిగాని కాలువలు పిలాయిపల్లి ధర్మాడి కాలువలు ఇచ్చినాక ఈ 5 నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ అవేమో మురికి నీళ్లు. మా రైతులు ఇప్పుడు గోదావరి నీళ్ళ మీద పడ్డారు. గోదావరి నీళ్ళు వస్తాయి ఎల్లంపల్లికి వెళ్ళి, ఇప్పుడు కాళేశ్వరం అయితే కూలిపోయింది, అక్కడి నుంచి నీళ్ళు అయితే ఏమొస్తలేవు. ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రాజెక్ట్ నుంచే కొన్ని నీళ్లు రావడం, మా ప్రాంతంలో కొన్ని చెరువులు నింపుకునే కార్యక్రమం కూడా చేసినాం అన్న. అయితే బస్వాపురం ప్రాజెక్టు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులు ఇవ్వలేదు. మరొకసారి ఇది స్పెసిఫిక్గా మీకు చెప్పదలుచుకునేవి ఏంటంటే 109 కోట్లు 109 crores ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే 1750 కోట్లతోటి ప్రాజెక్ట్ కట్టినము. 1750 కోట్లతోటి దాదాపు ప్రాజెక్టుకు 1650 crores ఇవ్వడం జరిగింది. ఆ ఊరు ఖాళీ అయితేనే ప్రాజెక్ట్ నిడుతుంది, లేకపోతే పెట్టిన డబ్బులు వృధా అవుతాయి. అట్లనే అక్కడ దానికి సంబంధించిన కాలువలు ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలన్నా 4 ఏళ్ల నుంచి రైతులు అంతకుముందున్న ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు దాదాపు ఆ మధ్యలో ఇస్తామని కూడా చెప్పారు. అది ఫస్ట్ ప్రియారిటీ అన్న. ఎందుకంటే కెనాల్స్ ప్రాజెక్ట్స్ అన్నిటికంటే ముందు రైతుల ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ కిందికి పోయే కెనాల్స్కి సంబంధించి ఓటీలు పెండింగ్ ఉన్నాయి. అట్లనే బసవపురం పైన హై లెవెల్ కెనాల్, ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే పైన హై లెవెల్ కెనాల్ అయి అటు భువనగిరు బీబీనగర్ కూడా మండలాల ప్రాంతంగా మరి తాగునీరే కాదు సాగునీరు వస్తుంది. కింది దిక్కు కూడా ఇటు చిట్యాల వరకు వస్తాయన్న. ఇవి భువనగిరు రామన్నపేట మీద నుంచి చిట్యాల వరకు కూడా ఈ కాలువల ద్వారా గోదావరి నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద పూర్తి మరి దీని మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ అనిల్. శంకర్ నాయక్ గారు 2 నిమిషాలు. సభకు నమస్కారం సార్. నాకు 2 నిమిషాలు చెప్పి కాబట్టి 2 నిమిషాలు కంప్లీట్ చేస్తా. మా ఎమ్మెల్యే గారు చెప్పిందని నేను లోతుగా పోను సార్. ఆయన చెప్పిన లిఫ్ట్లన్నీ ఓకే ఉన్నాయి కానీ సార్ దాంట్లో దున్నపోతుల గండి మాత్రం 36 ఎకరాలకు ఎస్డిఆర్ చేసేసి దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి సార్, పూర్తి చేయాలి సార్. అది తర్వాత బొత్తలపాలెం 44 ఎకరాలు సార్. సార్ మీరు వినాలి సార్, 44 ఎకరాలు సార్. తర్వాత ఈర్లపాలెంకి 21 ఎకరం. ఈ కంప్లీట్ చేస్తే ముందుకు పోతుంది సార్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ తర్వాత సార్ ఇది R7 మేజర్ మీద మాదొక కల్లెపల్లి R7 సార్, ఒకటి డీప్ కట్ ఒకటి ఉంది సార్. అది ఎస్టిమేట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది సార్. అది అక్కడే తిరుగుతా ఉంది సార్. మీరు శాంక్షన్ చేస్తామని చెప్పి ఇప్పుడు కాలేదు సార్. ఆ తర్వాత సార్ ఒకటి గాంధీనగర్ లిఫ్ట్ ఒకటి పైప్ లైన్ డ్యామేజ్ అయినాయి సార్, కొత్త పైప్ లైన్ వేయాలి సార్. దానికి అదొకటి అవసరం సార్. అట్లనే తుంగపాడు బంధం మీద కింద ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటి కల్లెపల్లి లిఫ్ట్ ఒకటి ఇస్తే 5-6 తిమ్మాపురం పడమడతండ తూర్పుతండ లిఫ్ట్లో ఒకటి పూర్తి అయితే సార్. ఆ తర్వాత ఇవన్నీ కూడా పురోగతులు ఉన్నాయి సార్. మీరు వచ్చినాక గతంలో 10 ఏళ్లలో ఎప్పుడు శాంక్షన్ చేసిరు కానీ పని స్టార్ట్ కాలేదు. మీరు వచ్చినాక మొత్తం పని స్టార్ట్ అయింది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు మీరు. ఇది ఓకే సార్, ఇది బాగానే ఉంది సార్. తర్వాత మీరు సన్నబియ్యం ఒకటి తీసుకురు, అది బాగా మా పార్టీకి మైలేజ్ వచ్చింది, మా అందరికి కూడా మైలేజ్ వచ్చింది సార్ సన్నబియ్యం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమిత్. ఐ థింక్ ఐ విల్ గివ్ అ టైమ్ టు సుఖేందర్ రెడ్డి గారికి. మీ టైం కూడా ఆయనకు కేటాయిస్తా. ఓకే, జేవీ రెడ్డి గారు.